10 రోజులు పట్టమని 10 రోజులు ఉన్నాయి కాబట్టి మీరందరూ రాత్రి అనక పగలనక ఎప్పుడంటే అప్పుడు ప్రతి ఇంటికి పోయి కదిలియాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. గత 10 ఏళ్లలో ఏం చేసింది, ఈ మధ్యలో 10 ఏళ్లలో బీజేపీ 10 ఏళ్ళు చేసింది, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒకటి అన్నం ఉడికితే ఒక్క మెతుకు చూస్తాము, ఉడికిందా లేదా అని. ఇప్పుడు వస్తుంటేనే రోడ్డు తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆ పవర్ వచ్చింది, అదేంటో మనకు తెలిసింది. మన సత్తా ఏంటో చూపెట్టాలనే సమయం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో చేతి గుర్తుకు ఓటీపేయాలి. మీరేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు వేరే పార్టీ నుంచి 50 ఓట్లు వేపియండి. 50 వేస్తే తప్పకుండా మీ మండలంలో అంటే మనం లొంగకూడదు. ఎక్కడ పైసలు వచ్చినా పంచనివ్వద్దు. నాకు అది అనుభవం. సంగారెడ్డిలో మేమేమనుకున్నామంటే అది అయ్యమ్మ సంపాదించిన సొమ్ము కాదు, అడ్డగోలుగా సంపాదించిన పైసా పంచని ప్రజలు తినని అని మేము ఊరుకున్నాం. కానీ ప్రజల అయ్యో ఇచ్చింది కదా వేద్దాము భావనతో ఓట్లు వేయలేకపోయిండు. ఇప్పుడు బాధపడుతుంది. కానీ ఉన్నదాన్ని పోగొట్టుకొని తర్వాత బాధపడితే ఏం రాదు. దయచేసి మీరందరూ కూడా దేనికి ఈరోజు ఉన్నాయా? మరి మొన్న మన పోయిన ముఖ్యమంత్రి కూడా చెప్పిండు 3 ఎకరాలు ఇస్తాను. ఎవరికైనా ఇచ్చిందా? ఏం లేదు. చాలు, ఒకటి చాలుగా 100 చెప్పొచ్చు. వాళ్ళు చేస్తామన్నాయి 1000 ఉన్నాయి, కానీ ఒకటి చాలు మనం. దయచేసి ఇప్పుడు మంచి సమయం. మనం రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా మనకు ప్రభుత్వం వస్తే 2 తోడాయి. ఇప్పుడు నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి గుంటలు కూడా తీర్పలేని వాళ్ళ చేతగాని ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. స్కూల్లో ఒక స్కూల్ రూమ్ కాదు కదా, ఒక బాత్రూమ్ కూడా కట్టియలేదు 10 ఏళ్లలో. అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్. అంటే వాళ్ళు ఎంతసేపు ఏం చేసినా మనకు తెలుసు. దోసుకున్నడే తప్ప దాచుకున్నడే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అవునా కాదా? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలో మరి జతగా ఉండి ఎట్లా అభివృద్ధి చేయడం ముందుస్తుందో, రాష్ట్రంలో కేంద్రంలో వస్తే మనకు అన్ని నిధులు వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా పని మన దగ్గరకు వస్తుంది. మనం ఎక్కడ ఉరకవసరం లేదు, ఎవరిని అడగవసరం లేదు. దయచేసి మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అత్యధిక మెజార్టీ. మొన్నంటే పోలీసులు ఎవరో వాళ్ళ వీళ్ళ విధంగా మనం భయపడి గట్టిగా పనిచేయలేకపోయినా బయటకు వస్తే ఏం చేస్తారో అని. వాళ్ళు చేసింది ఏంటంటే పైసలు ఇచ్చే చేసింది తప్ప ఇంకేం చేయలేరు. వాళ్ళు ఓటు నోటికే తప్ప ఇంకో పని చేయలేదు.